హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సల్మస్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు వాషింగ్ మెషిన్లో స్కూల్ బ్యాగ్స్ కానీ షూస్ కానీ ఇంకా కర్టెన్స్ కానీ చాలామంది భయపడతారండి. అవి చాలా ఈజీగా ఏ మోడ్లో పెట్టి చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం బ్యాగ్స్ అండి, స్కూల్ బ్యాగ్స్ మనకి ఇలా జిప్స్ అన్నీ ఓపెన్ చేసేయండి. స్కూల్ బ్యాగ్స్ కానీ మనకి క్యారేజ్ బ్యాగ్స్ కానీ అన్ని జిప్స్ అన్నీ ఓపెన్ చేసి మనకి అందులో ఎక్స్ప్రెస్ వాష్ అని ఉంటుంది. 15 మినిట్స్ ఎక్స్ప్రెస్ మోడ్లో పెడితే వాష్ అయిపోతుందండి. ఆ తర్వాత మనకి డౌట్ వచ్చేది ఎక్కువగా ఇవ్వండి కర్టెన్స్కి ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నీ ఇలాంటివే ఉన్నాయి. దీనికి ఎలా వేయాలంటే ఇవి ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ వస్తుంటే దీనివల్ల వాషింగ్ మిషన్ డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కదా. లోపల స్టీల్ బాడీ మనం ఇలాగా శారీ ఫుల్స్ లాగా ఇలా చేసి మనం దీనికి ఒక నాప్కిన్ కానీ లేకపోతే ఒక తాడుతో కానీ గట్టిగా కట్టాలండి. మీకు చేసి చూపిస్తాను. ఇలాగా ఒక రోప్తో అయినా తీసుకొని చక్కగా టైట్గా కట్టాలండి. మనం టైట్గా కట్టుకొని చూడండి, ఇలా టైట్గా కట్టి డైరెక్ట్గా వేసుకుంటే మీకు దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ప్లస్ బాగా మీకు వాష్ కూడా అయిపోతుంది. లేదంటే ఇలా చేసి మీకు పాతవి ఏదైనా నేను ఉంచుకుంటానండి. పాతవి ఏవైనా పిల్లో కవర్స్ ఉంటే పాతవి వాటిని అందులో పెట్టైనా ఇలాగా మనం దీన్ని వేసేస్తే చక్కగా మనకి శుభ్రంగా క్లీన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి షూస్ అండి. షూస్ మనం ఇవి ఎక్స్ప్రెస్ వాష్లోనే పెట్టుకోవాలండి. ఏ షూ అయినా, వాకింగ్ షూస్ అయినా, స్కూల్ షూస్ అయినా మనకి పావు స్పూన్ వేసేస్తే అది కనుక మనకి లిక్విడ్ మనకి బాగా వస్తాయి. ఇవి కూడా మీకు రెండు అయితే లోపల స్టీల్ బాడీ కదండి, మనకి ఎక్కువ ఇది వచ్చేస్తాయి అన్నట్టు, సౌండ్ వస్తుంది. అలా కాకుండా నేను పిల్లో కవర్స్లో అది వేయనండి. ఇప్పుడు అన్నీ ఇలాగా బ్యాగ్ క్లాత్స్ వస్తున్నాయండి, క్లాత్ బ్యాగ్స్. సో అప్పుడు మేము ఇందులో వేసి కనుక ఎక్స్ప్రెస్ వాష్లో పెట్టేస్తే చాలా బాగా క్లీన్ అయిపోతాయండి. అవి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ బ్యాగ్ చేద్దామండి. ఓపెన్ చేసి వేసి మనం పావు అంటే పావు లిక్విడ్ వేయాలండి. పావు కప్ చాలు మనకి. దాంతోనే మనకి బాగా వచ్చేస్తుంది, ఇంకా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఆన్ చేసి ఎక్స్ప్రెస్ వాష్ 15 మినిట్స్ చాలండి. ఇప్పుడు స్టార్ట్ చేసేస్తే చాలు. మీకు ఎలా వచ్చాయో కూడా చూపిస్తానండి బ్యాగ్స్. ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మీరు నేను మంత్లీ వన్స్ అలా కడుతూనే ఉంటానండి. స్కూల్ బ్యాగ్స్ కానీ మనకి, లేకపోతే టిఫిన్ బాక్సెస్ వెళ్ళేవి, క్యారేజ్ బ్యాగ్స్ అన్నీ ఇలాగా ఏమాత్రం ఇది లేకుండా చాలా ఈజీగా బాగా మనకి క్లీన్ అవుతాయండి. మాది ఇది IFB అండి. ఏదైనా చాలా బాగా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉండి చాలామంది యూస్ చేసుకోకపోతే నా ఈ వీడియో నచ్చితే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి క్లీన్ అయ్యాక మీకు ఎలాగో చూపిస్తాను ఎలా వచ్చాయో. నాకైతే చాలా కంఫర్ట్గా అనిపిస్తుందండి. సో ఫ్రెండ్స్ చూడండి, టైమర్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు తీసి చూపిస్తాను. చాలా నీట్గా, చాలా క్లీన్గా వస్తాయండి. డ్యామేజ్ కూడా ఏమవ్వదు. సో నా పిల్లలు ఇద్దరివి నేను బ్యాగ్స్ ఇలా తీసి చేశాను. చూడండి, చాలా బాగా క్లీన్గా అయ్యాయి. చక్కగా ఎండ ఉన్నప్పుడు చేసేసుకుంటే మీకు చాలా షూస్ కూడా చూపిస్తానండి. నెక్స్ట్ నేను షూస్ వేస్తున్నానండి. షూకి మనం ఈ లేస్ ఓపెన్ చేసి మీరు ఇలాగా ఈ బ్యాగ్లో వేసి కట్టాలండి. కట్టేస్తే మీకు బయటకు రావు. ఇలా కట్టేసి థ్రెడ్తో
థ్రెడ్తో ఇలా చేసి పావు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్ వాష్లో పావు కప్ వేసి మీరు ఆన్ చేసేయండి. అవి ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. చాలా నీట్గా వస్తాయన్నమాట. దిస్ ఇస్ ఎక్స్ప్రెస్ వాష్ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది కూడా చాలా తక్కువ పావు కప్ వేసి చేస్తే మీకు చాలా ఈజీగా చాలా క్లీన్గా వస్తాయండి. సో ఫ్రెండ్స్, టైం అయిపోయిందండి. చూసారు కదా, ఇవి టైట్గా కట్టకపోతే మనకి ఓపెన్ అయిపోయి బయటకు వచ్చేస్తాయండి. అయినా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. నీట్గా వస్తే ఎలా వచ్చాయో మీకు చూపిస్తాను. చూడండి, చాలా నీట్గా వచ్చాయండి. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. సో ఫ్రెండ్స్, మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి వాషింగ్ మిషన్లో షూస్ ఎలా వేసుకోవాలో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో చేసుకుంటూ స్కూల్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, కర్టన్స్ కానీ ఇందులోనే యూజ్ చేస్తూ, తర్వాత డ్యామేజ్ మిషన్ కూడా ఏ రకంగా డ్యామేజ్ చేయకుండా మనం కూడా ఈజీగా కంఫర్ట్గా పనులు అవ్వాలని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.